హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం జీరో టస్యూ ఎల్ఎస్ సిరప్ గురించి తెలుసుకుందాము. ఈ సిరప్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, డోస్ ఎలా తీసుకోవాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇలా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ జీరో టస్ సిరప్ ఎక్కువ చిన్నపిల్లలకి ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ జీరో టస్ ఎల్ఎస్ సిరప్ అనేది 15 ml అంటే 15 ml, 30 ml, 60 ml, 100 ml ఇలా డిఫరెంట్ డోసెస్లో అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ సిరప్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ సిరప్ ఎక్కువ డ్రై కాఫ్ అంటే పొడి దగ్గుకి ఈ సిరప్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ సిరప్ 7 రోజులు వాడాలి, ఒక కోర్స్ లాగా వాడాలి. ఇదన్నీ డాక్టర్స్ అన్నీ చెప్పరు. నెక్స్ట్ ఏంటంటే ఈ సిరప్లో కాంబినేషన్తో ఏమేమి ఉన్నాయంటే కాంపోజిషన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. లీవోసాల్బుటమాల్ సల్ఫేట్, ఆంబ్రోక్సోల్ హైడ్రోక్లోరైడ్ అండ్ గుయాఫెన్సిన్ ఎక్స్పెక్టోరెంట్. లీవోసాల్బుటమాల్ సల్ఫేట్ ఎందుకు ఉపయోగపడుతుందంటే బ్రాంకోడైలేటర్గా ఉపయోగపడుతుంది. అంటే మన లంగ్స్లోకి ఊపిరి తీసుకోవడానికి బ్రాంకైల్స్ ఉంటాయి. ఈ బ్రాంకైల్స్ వెడల్పు చేయడానికి ఈ లీవోసాల్బుటమాల్ సల్ఫేట్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆంబ్రాక్సిల్ హైడ్రోక్లోరైడ్, ఇది ఎలా పనిచేస్తుందంటే మనకి దగ్గు, అలాగే దగ్గుతో పాటు గల్ల వస్తూ ఉంటుంది. అంటే గల్ల అంటే లైక్ మ్యూకస్, అంటే చీమిడిలాగా వస్తూ ఉంటుంది. ఈ చీమిడిని బ్రేక్ డౌన్ చేయడానికి ఈ ఆంబ్రాక్సిల్ హైడ్రోక్లోరైడ్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే సిఓపిడి కూడా ఉపయోగపడుతుంది, అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. నెక్స్ట్ అలాగే ఏదైనా కానీ శ్వాసకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్కి ఈ ఆంబ్రాక్సిల్ హైడ్రోక్లోరైడ్ అనేది ఉపయోగిస్తారు. నెక్స్ట్ గుయాఫెన్సిన్ అనేది ఎందుకు ఉపయోగిస్తారంటే ఎక్స్పెక్టోరెంట్గా ఉపయోగపడుతుంది. అంటే మనకి దగ్గు వచ్చినప్పుడు గల్లు వస్తుంది కదా, దాన్ని బయటకు వచ్చేటట్టు ఈ గుయాఫెన్సిన్ అనేది పనిచేస్తుంది. దాన్ని మనం ఎక్స్పెక్టోరెంట్ అంటాము. ఇలా ఈ దగ్గు మందు పనిచేస్తుంది. నెక్స్ట్ ఈ దగ్గు మందు 7 days కోర్స్ లాగా వాడాలి. నెక్స్ట్ కమింగ్ టు ద డోస్. నెక్స్ట్ డోస్కి వచ్చామంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి, డిఫరెంట్ వెయిట్స్కి డిఫరెంట్ డోసెస్ అయితే ఉంటాయంటే వయసుని బట్టి, బరువుని బట్టి ఈ డోస్ అనేది మారుతూ ఉంటుంది. చిన్నపిల్లలకి జీరో టస్ డ్రాప్స్ ఉంటాయి, పెద్దవాళ్ళకి సిరప్ ఉంటుంది. అంటే 2.5 years అంటే 2.5 సంవత్సరం కన్నా ఎక్కువ వయసు ఉన్న పిల్లలకి సిరప్ అనేది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ డోస్ గురించి తెలుసుకోవాలి అని ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ తీసుకోవడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే నాసియా, వామిటింగ్ అంటే వాంతి వచ్చినట్టు ఉండడము, వాంతి రావడము. నెక్స్ట్ డిజీనెస్, తల తిరగడము, హెడేక్ తలనొప్పిగా ఉండడము, ర్యాషెస్ రావడము. నెక్స్ట్ మత్తుగా ఉండటము, నెక్స్ట్ గుండె దడగా ఉండటము, ఈ సిమ్టమ్స్ అయితే కనిపిస్తాయి. నెక్స్ట్ ఈ సిరప్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్ తీసుకోవచ్చా లేదా? ఈ సిరప్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్ తీసుకోకూడదు. ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఈ సిరప్ని తీసుకోకూడదు. నెక్స్ట్ ఈ సిరప్ ఎంత సమయంలోపు పనిచేస్తుంది? 15 నిమిషాల్లోపు ఈ సిరప్ పనిచేస్తుంది. అంటే కొంచెం బెటర్గా అనిపిస్తుంది, దగ్గు కొంచెం తగ్గుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.